హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగిందనమాట. ఆ ప్రకటన ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే 317 జీవోపై రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ నరసింహారావు గారి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగిందనమాట. క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గారు పాల్గొన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మరియు GAD ముఖ్య కార్యదర్శి, అంతేకాకుండా ఇక PRC చైర్మన్ వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారనమాట. అయితే వీళ్ళందరూ కూడా ఇక చర్చించి మనకు ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు, అంతేకాకుండా ఇక ఏవైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయితే ఉందో దాన్ని పునరుద్ధరించాలని, వాటిపైన కూడా త్వరలోనే ఇక ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని ఇక CM దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగిందనమాట. ఇది ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.